ఓ డాక్టర్ ఆత్మహత్య మహారాష్ట్ర రాజకీయాలను కుదిపేస్తుంది. డాక్టర్ సంపద ముండే సతారా జిల్లాలోని ఫల్తాన్ ప్రభుత్వ ఆసుపత్రిలో కాంట్రాక్ట్ డాక్టర్. ఆమె అక్టోబర్ 23వ తేదీన ఓ హోటల్ గదిలో ఆత్మహత్య చేసుకుంది. అంతేకాదు, తాను ఎందుకు చనిపోతున్నానో తన ఎడమ చేతిపై మరాఠీలో ఆత్మహత్య లేఖ రాసుకుంది. తనను ఫల్తాన్ సిటీ పోలీస్ సబ్ ఇన్స్పెక్టర్ గోపాల్ బందే గత కొన్నాళ్లుగా అత్యాచారం చేస్తున్నాడు, బెదిరించి లైంగిక కోరికలు తీర్చాలని అడిగాడు, 4 సార్లు అత్యాచారం చేశాడు, నేను ఎవరికీ చెప్పుకోలేక భయపడ్డాను అని రాసింది. అలాగే అదే చేతిపై నేను అద్దెకుంటున్న ఇంటి యజమాని కొడుకు ప్రశాంత్ శారీరకంగా మానసికంగా వేధిస్తున్నాడు, నేను ఈ వేధింపులు తట్టుకోలేను, పోలీసులు మాజీ ఎంపీ రంజిత్ సిన్హా అతని పిఏ తప్పుడు ఫిట్నెస్ సర్టిఫికెట్లు ఇవ్వమని వేధిస్తున్నారు, ఏడాదిగా రాజకీయ నాయకులు పోలీసులు తప్పుడు పోస్ట్ మార్టం నివేదిక తయారు చేయాలని ఒత్తిడి చేస్తున్నారు, నేను ఈ ఒత్తిడి వేధింపులు భరించలేక ఆత్మహత్య చేసుకుంటున్నాను అని రాసింది. ఈ ఆత్మహత్య లేఖ మహారాష్ట్రలో సంచలనంగా మారింది. మహిళలను కాపాడాల్సిన పోలీసులే అత్యాచారాలు నేరాలు చేస్తే ఇంకెవరు కాపాడతారని ప్రజలు నిలదీయటం మొదలు పెట్టారు. దీంతో సీఎం ఫడ్నవీస్ సతారా జిల్లా ఎస్పీకి చర్యలు ఆదేశించారు. దీంతో ఎస్ఐ గోపాల్ ను సస్పెండ్ చేసి కేసు నమోదు చేశారు. ఇక ఎస్ఐ పోలీసులకు లొంగిపోయాడు. మరోవైపు ఆమెను వేధిస్తున్న ఇంటి యజమాని సాఫ్ట్వేర్ ఇంజనీర్ అన్న ప్రశాంత్ ను కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే ఇంటి యజమాని కొడుకుతో ఆమె రిలేషన్ లో ఉన్నట్లు తేలింది. ఆ తర్వాత ఇద్దరి మధ్య సంబంధాలు చెడిపోయాయి. నాటి నుంచే డాక్టర్ సంపద మానసిక వేదనకు గురై ఉంటుందని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. అయితే బీజేపీ ఎంపీకి మహారాష్ట్ర సర్కారు క్లీన్ చిట్ ఇచ్చింది. తాను ఎలాంటి రిక్వెస్ట్ చేయలేదని సదరు ఎంపీ చెప్పాడు. దీంతో దీనిపై దుమారం రేగుతోంది. డాక్టర్ సంపద సోదరుడు బంధువులు మాత్రం మా అక్కను వేధిస్తున్నారని చాలా రోజులుగా చెబుతోంది. గతంలో డిఎస్పీ ఎస్పీలకు కూడా తనను వేధిస్తున్న పోలీసులు అలాగే నాయకుల గురించి లేఖలు రాశారు. కానీ ఎవరూ స్పందించలేదని డాక్టర్ సోదరుడు ఆరోపిస్తున్నారు. ఫిట్నెస్ సర్టిఫికెట్లు పోలీసులకు అనుకూలంగా ఇవ్వకుంటే చంపుతామని బెదిరించారు. సీనియర్ డాక్టర్లకు కూడా తాను ఫిర్యాదు చేశారు. హెల్త్ డిపార్ట్మెంట్ అధికారులకు కూడా తన వేధింపుల నుంచి కాపాడాలని కోరారు. కానీ ఎవరో పట్టించుకోలేదని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఇక ప్రస్తుతానికైతే అత్యాచారం ఆత్మహత్యకు ప్రేరేపించడం వంటి సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి విచారణ చేస్తున్నామని ఎస్పీ తుషార్ దోషి మీడియాకు తెలియజేశారు. అయితే ఇక్కడ బీజేపీ ఎంపీ మీద విమర్శలు రావడంతో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ కూడా స్పందించారు. నిందితులను బీజేపీ ప్రభుత్వం కాపాడుతోంది, ఇది వ్యవస్థ చేసిన హత్య, అధికారులు నాయకులు కలిసి యువ డాక్టర్ను ఆత్మహత్య చేసుకునేలా చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మరోవైపు మహారాష్ట్ర సీఎం ఫడ్నవీస్ మాత్రం విచారణలో ఎలాంటి లోపం ఉండదు, నిందితులకు శిక్ష పడే వరకు తాను నిద్రపోనని ప్రకటించారు. అయితే ఈ కేసులో రోజుకో ట్విస్ట్ వినిపిస్తోంది. అదేమంటే చనిపోయిన డాక్టర్ మీదకే పోలీసులు ఆమె మాజీ ప్రియుడిగా చెబుతున్న సాఫ్ట్వేర్ ఇంజనీర్ ప్రశాంత్లు రివర్స్ కథనాలు చెబుతున్నారు. ఇటు పోలీస్ అధికారులు కూడా డాక్టర్ సంపద మీద తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు. ఆమె ఎప్పుడూ డ్యూటీలో అందుబాటులో ఉండేవారు కాదు, ఆమె తనకు నచ్చినట్లుగానే సర్టిఫికెట్లు ఇచ్చేవారు, ఫిట్నెస్ ఉన్నా లేనట్టు లేకున్నా ఉన్నట్టు సర్టిఫికెట్లు ఇచ్చేవారు, అర్ధరాత్రి సమయంలో తమకు విచారణలో కీలకమైన వ్యక్తుల విషయంలోనూ ఇలానే చేసేవారు, ఆమెను మార్చాలని లేదంటే తమకు అందుబాటులో ఉన్న మెడికల్ ఆఫీసర్ను ఉంచాలని తాము ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశామని చెబుతున్నారు. ఇక ఇటు డాక్టర్ ప్రియుడు ప్రశాంత్ కూడా ఇప్పుడు పోలీసుల అదుపులో ఉన్నాడు. కానీ అతని సోదరి పూర్తిగా ఆత్మహత్య చేసుకున్న డాక్టర్ సంపదదే తప్పని ఆరోపిస్తున్నారు. నా సోదరుడికి డెంగ్యూ సోకిన సమయంలో ఆమె ట్రీట్మెంట్ చేశారు, అప్పుడే ఇద్దరు నంబర్లు మార్చుకున్నారు, ఆ తర్వాత ఆమెనే తన సోదరుడిని వేధించింది, తనతో సంబంధం పెట్టుకోవాలని కోరింది, పెళ్లి చేసుకోవాలని అడిగిందని ఆరోపిస్తున్నారు. ఆ తర్వాత ఆమె ఒత్తిడిలో ఉన్నట్లు కనిపించారు. ఆమె తమకు ఫ్యామిలీ మెంబర్ లాంటిది, మా అమ్మ సంపదను సొంత కూతురులా చూసుకున్నారని చెప్పడం విశేషం. అంతేకాదు తన సోదరుడికి సంపద కొన్ని మెసేజ్లు పంపింది, కాల్ డేటా వాయిస్ డేటా కూడా ఉంది, తాము కొన్ని ఆధారాలను కూడా పోలీసులకు ఇచ్చామని ప్రశాంత్ సోదరి చెప్పడం ఇప్పుడు కొసమెరుపు. ఇక డాక్టర్ సంపద విషయానికి వస్తే ఈమె మధ్యతరగతికి చెందిన ఓ చెరుకు రైతు కూతురు. బీడ్ గ్రామంలోనే ప్రాథమిక విద్యను పూర్తి చేశారు. ఆమె చిన్నప్పటి నుంచి చదువులో టాపర్, ఎంతో కష్టపడి ఎంబీబీఎస్ పూర్తి చేశారు. ఆమె పీజీ చేసేందుకు చదువుకుంటున్నారు, ఏదైనా స్పెషలైజేషన్ చేయాలనే ప్రయత్నంలో ఉన్నారు. అయితే ఈ లోపే ఆమె చేసే జాబ్ ప్రాణం మీదకు తెచ్చింది. అయితే తమ సోదరి మృతదేహాన్ని తీసుకున్న పోలీసులు రాత్రి నుంచి ఉదయం వరకు పోస్ట్ మార్టం చేయలేదు, ఎప్పుడు చేస్తామో కూడా చెప్పలేదు, రెండో లేఖ కూడా ఉందని సంచలన ఆరోపణలు చేశాడు డాక్టర్ సోదరుడు. దీంతో ఆ లేఖ ఏంటనేది కూడా ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. అయితే ఆమె ఆత్మహత్య చేసుకున్నారు, లేఖ కూడా రాశారు, తన మరణానికి కారణం ఎవరో కూడా చెప్పారు. కాబట్టి ఎవరు ఎలాంటి ఆరోపణలు చేసినా పట్టించుకోం, బాధితురాలికి న్యాయం చేస్తామని ప్రభుత్వం చెబుతోంది. అయితే విచారణ చేస్తున్న పోలీసులు ఆమెకు వ్యతిరేకంగా స్టేట్మెంట్స్ ఇస్తున్నారు. మరోవైపు ఆమె ప్రియుడు కూడా ఆమెనే వేధించిందని పోలీసులకు చెబుతున్నాడు. దీంతో బాధితురాలు లేకపోయినా కూడా ఇలా కుట్ర చేస్తున్నారు.
కాబట్టి దీని వెనుక రాజకీయ కుట్ర ఉందని డాక్టర్ సంపద బంధువులు ఆరోపిస్తున్నారు. ఇందులో ఏదో కుట్ర దాగి ఉంది. డాక్టర్ ఆత్మహత్య కేసును సిబిఐకి ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. అంతేకాదు ఆగస్టులో డాక్టర్ రాసిన లేఖలోని కొన్ని వివరాలు కూడా బయటకు వస్తున్నాయి. తనకు ఏదైనా జరిగితే పోలీసులదే బాధ్యత అంటూ ఆమె భయంతో చెప్పినట్లు తెలుస్తోంది. ఇక డ్యూటీలోని వేధింపులపై ఆరోగ్య శాఖ అధికారులు కూడా స్పందించారు. వృత్తిలో కొన్ని ఇబ్బందులు ఉంటాయి, కానీ తాను ఆత్మహత్య చేసుకున్నంత వేధింపులు లేవు. ఉంటే ఆమె తన కాంట్రాక్ట్ ను రెండోసారి ఎలా ఎక్స్టెండ్ చేసుకుంటారు? నిజంగా భరించలేని వేధింపులే ఉంటే ఆమె వదిలి వెళ్లిపోయేవారు కదా అని లాజిక్ పాయింట్స్ తీస్తున్నారు. అయితే పేద కుటుంబానికి చెందిన వారికి ఉద్యోగం చాలా ముఖ్యం. ఇలా చీప్ గా మాట్లాడొద్దని కుటుంబ సభ్యులు, తోటి స్నేహితులు, డాక్టర్లు, అధికారులు పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరి మొత్తానికి ఈ కేసు ఎటువైపు వెళుతుంది? నిజంగా బాధితురాలకి న్యాయం జరుగుతుందా లేదా మరికొద్ది రోజుల్లో తెలియనుంది. మరి ఇందులో తప్పెవరిది? మీ అభిప్రాయాన్ని కమెంట్స్ ద్వారా తెలియజేయండి. ఈ వీడియో అప్డేట్స్ కోసం మై ఛానల్ ఫాలో అవ్వండి. అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. जी दुर्दैवी आत्महत्येचा गुन्हा दाखल आहे, त्याच्यामध्ये दोन्ही आरोपी अटक आहेत. एकाचा 28 पर्यंत PCR आहे, दुसऱ्याचा 30 तारखेपर्यंत PCR आहे. पुढचा तपास SDPO फलटण हे करत आहेत. तपासात इतर जे डिजिटल एव्हिडन्स, इतर एव्हिडन्स याच्या आधारे आरोपींविरुद्ध काय पुरावा मिळतो याचा तपास चालू आहे. PM नोट्स आम्हाला प्राथमिक मिळालेले आहेत आणि फायनल PM नोट्स आता मिळणार आहेत. त्याचबरोबर बाकी फॉरेन्सिक अहवाल, डिजिटल फॉरेन्सिक्स आणि इतर जे मोबाईल हे ते आम्ही रेग्युलर करतो त्या सगळ्या गोष्टी करण्यात येत आहेत. प्रायमाफेशी काही प्रमाणात आरोपींचे यांचे संबंध होते असं दिसत आहे आणि या आत्महत्येमध्ये आम्ही तपास करत आहोत. एकंदरीत आपण बघितलं की तपासामध्ये तुम्हाला काय बाबी उघड झाल्या असतील की जी डॉक्टर होती ती घर सोडून लॉजवर कशासाठी राहण्यासाठी? या सगळ्या तपासाचा पार्ट आहे. तिचं तिथे रेंटेड हाऊस होतं, ते सोडून ती एका रूमवर गेली. ती जाताना CCTV आहे, तिने स्वतःहून बुक केलेलं दिसत आहे. त्या दिवसभर म्हणजे तिची बॉडी भेटेपर्यंत आणि ती त्या रूममध्ये आतमध्ये जाईपर्यंत या मधल्या काळात पूर्ण CCTV ऑन होते. त्याचा DVR आम्ही जप्त केलेला आहे. त्याचं बघितलं असता कोणतीही संशयास्पद हालचाल तिथे दिसलेली नाही. तरी परंतु ती लॉजवर किंवा हॉटेलवर का गेली या गोष्टीचा पूर्ण तपास करण्यात येईल. आज आपण बघितलंय की वेगवेगळे आरोप केले जात आहेत आणि त्याच अनुषंगाने निंबाळकर, माजी खासदार निंबाळकर यांच्यावर त्यांनी दबावतंत्र वापरून हे सर्व एकंदरीत केलं जात आहे असा देखील आरोप होत आहे. नाही, याच्यामध्ये म्हणजे मी फक्त म्हणेन की तपासाच्या संदर्भाने असा कोणताही आमच्यावर दबाव नाही. तपास हा व्यवस्थित करावा याच्याबद्दल वरिष्ठांचे आणि माननीय गृहमंत्र्यांचे आदेश आहेत आणि त्याच्या अनुषंगाने हा तपास सायंटिफिक लेवलवर अतिशय निपक्षपातीपणे सुरू आहे.